టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ. వెల్కమ్. పట్టుకోలేకపోతున్నాను. అభిమానం తగలరు చంపారు కదరా. ఎవరిని ఎక్కడ గుద్దేసి వెళ్తున్నావు? తాకొచ్చి పడ్డావు, దానికి నన్నే చేయమంటావు? ఏంటో గొంతు లేస్తా అండి, నలిపేస్తా. అర్థాన్ని చూస్తున్నా. ఏంట్రా ఓవర్గా లేస్తుంటే చూసి ఊరుకున్నారు? బండితో సహా కట్టేంట్రా? ఎవరైనా దగ్గరకు వచ్చారో నలిపేస్తా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరు రమ్మను. ఎవరు రమ్మంటావో నేను చూస్తాను. రమ్మను. అతను వచ్చాడో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరు అప్పిస్తా? రమ్మనవే. వాడిని చూడకుండా ఒక్క అడుగు కూడా కదలండి విన్సెంట్. రమ్మను. రమ్మనవే. రమ్మను. రాబాలు కరెక్ట్ టైంకి వచ్చావు. నేను రోడ్లో మామూలుగానే వస్తున్నావు. వచ్చి గుద్దేసి డ్యామేజ్ చేసి రాంగ్ గా మాట్లాడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పిస్తా ఉన్నట్ట. ఎవరు ఆపిస్తా? నేనే ఆపిస్తాను. మన ఇంటికే గెస్ట్ గా వచ్చింది. నిజంగానా? కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఎదవులు ఎవరో నెట్టేస్తుంటారు. ఎదవున్నారు ఎదవులు. కోట కొడితే మీకు కింద మీద తెలీదా? రే వాయించండి తప్పెట్లో. సిస్టర్ బాలు సుసి పేర్లు అదిరాయి. ఈ సంవత్సరం 5 పూజ అదరగొట్టేద్దాం. ఏమంటావు గురు? ఏంటి సిస్టర్ కోపమా? కావాలంటే ఇంకోసారి గుద్దే. కదలంట్రా. చూసావా టక్కున ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు. ఇదే చూసే నిజం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. పద చూసి దేనికి భయపడుకో. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఈ ప్రపంచం ఈ రోజుతో అంతం అయిపోతుంది అనుకో. అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు. అర్థమైందా? రా సుసి. నేను దూకునా? దూకు. ఏ సుసి నీకు ఈతొచ్చు కదా? రాదు. ఈత రాకుండా ఎందుకు దూకావే? నువ్వున్నావు కదా. ఏంటి? సంతోషంగా ఉన్నాను బాలం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అకో కొడుతుందక్క. బాయ్. సుసి ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి సుసి? సుసి సుసి ఏమండి? సుసి అండి. సుసి నేను ఎవరు పిలుస్తున్నా? సుసి సుసి నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి ఇట్స్ మీ సుసి. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నారు. నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీన్ని
వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసి నల్లరుందే. అబ్బా, భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలియదు. హే కమాన్ సూసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సూసి, నేను రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సూసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సూసి, ఆర్ యు ఆల్ రైట్? వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? లేదా చెప్తుంటే బిస్కిస్తావే. సార్ ప్లీజ్. తెలియని బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. మీరు కానివ్వండి. ఏం చూసి, నీకు ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? సుసి సుసి, మేడం, ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండి ఆయనంటే నాకు అసలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్ లో మా అమ్మ స్పాట్ లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు. ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి. కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి. నీకేం కాదు.
రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్నావుగా? ఏయ్, నా మాట విను బాలు. నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను. పర్వాలేదు, నా కోసం రా. కమెన్. ఓ బాలు అన్న, రండి బాలు అన్న, రండి. నమస్తే అన్న. బాలు అన్న, హౌ ఆర్ యూ బాలు అన్న? సుసి, యామ్ రైట్? నాకెలా తెలుసని చూస్తున్నావా? నిన్న రాత్రి వీడు ఫోన్లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 గంటలకి. మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 సుసి. ఇది న్యాయమా సుసి? నేను నిద్రపోనకలా? ఏయ్, దిస్ ఈజ్ జస్ట్ జోకర్. నా తమ్ముళ్ళు అంటాడు. కానీ ఇప్పుడు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. సుసి, నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోనన్నా. సిడౌ, కూర్చో సుసి ప్లీజ్. భయపడాల్సిందేం లేదు, వెరీ సింపుల్. ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తే చాలు. ఇట్ షుడ్ బి ఆల్ రైట్. బెంగళూరులో కూడా ఏదో చెప్పారు. ఉండు. మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది, కానీ చెప్పలేకపోతారు. బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే. ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు, అబ్బా మైండ్ బ్లాక్ అయ్యింది, 1 నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు. వాళ్ళు ఆ 1 నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు. సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు. మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో. సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్ ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం లేనట్టేగా? మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా. మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయినే. ఇదే జరుగుతుంది ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు. సపోజ్ సుసీకి ఆ పాస్ట్ 3 years ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో, ఇప్పుడు ప్రెజెంట్లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. అర్థం కాలేదన్నా. యు సీ బాలు, ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు. క్యూర్ అయ్యాక ఫీజు అడిగితే ఎవరయ్యా నువ్వు, నిన్నెప్పుడూ చూడనే లేదే అంటారు. కన్ఫ్యూజన్గా ఉందన్నా. కాదు బాలు, యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, సుసి మెడ్రాస్కి వచ్చింది, ఇక్కడ అందరితో మెలిగింది, ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు. సుసి, ఇట్రా. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ భయపడాల్సిందేమీ లేదని చెప్పారుగా. డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు. అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు. కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు, అదే తట్టుకోలేకపోతున్నాను. బాలు, డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా, నిన్ను అసహ్యంగా చీదరించుకుని తరిమేసినా, నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేయమన్నా నన్ను వదిలేవు కదూ. బాలు, బాలు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. సుసి, సుసి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు సుసి, నేను చెప్పేది విను. సుసి, సుసి, మీ నాన్నని తెలుసుకొని భయపడుతున్నావు, డాక్టర్ చెప్పిన మాటలను తెలుసుకొని భయపడుతున్నావు, నీ చుట్టూ ఉన్న వాటిని తెలుసుకొని భయపడుతున్నావు.
నేను నీకు తోడుగా ఉన్నాను, ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది. ఆ క్షణం నుంచి నేను ఆరాధిస్తూనే ఉంటాను. మీ నాన్నే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదలేడు సుసి. పిండి చెల్లించాలంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా జల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్కా వచ్చేస్తాను. ఓకే సరే. బాలు ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏం వినపట్ల. అమ్మా ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో అది కాదమ్మా. పోనీ రొయ్యలు పులుసు పెడతాలే. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరేయ్ ఆ పిండి ఎంతసేపు జల్లిస్తారా? త్వరగా తీసుకురా. మా నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే, చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మ ఎవరో చెప్పాననుకో నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చింది తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా నేనెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుంటే లేదు. నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా వెళ్ళి చూసుకుంటా. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబాయి ఒయ్యారంగా వెళ్తున్నావు? నాన్నతో చెప్తాను. 25 ఏళ్లుగా మీ నాన్నతో చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతోంది కదూ. ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి? చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో ఏంటి, మన బాలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపోయేది. లక్షణంగా ఉంది. రామా, నీకేం కూరగాయలు కావాలి? నేను ఇస్తాను రా. అయ్యో ఇన్నొద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నిన్ను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి, చల్లగా ఉండాలమ్మా. అమ్మడు, ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ. మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి? కాకపోతే కొంచెం కలర్ తక్కువ. చూసి ఎక్కడ నువ్వెక్కడ? మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలే. మీ లవ్ మ్యాటర్ నాక నా కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదక్క. దేవుడి మీద బాను చాలా మంచోడు. చేపలు తీసుకెళ్ళక చేపలు మీకులేని చేపలా అక్క. మీ పెళ్లికి నాకు జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక? కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం వద్దకు అక్క. ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకుని ఆ రోజు శపథం చేశాను కదక్క. కొట్టింది ఎవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏంటిది? ఓ పక్కన నించోలేవు? ఏంటా లుక్? నేనెవరో తెలుసు కదా? ఎవరివి? బాలు మనిషిని.
ఇదిగో నేను ఎందుకో చెప్పేది పిల్లలు విను, అలా నీకు బాధ అర్థం కాదు. పెడతావు? అదేంటంటే చిన్నపిల్ల. సుసి ఆ? సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? ఉమ్, నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళండి అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు అంకుల్ పట్టుకుంటాను. అయ్యయ్యా చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేశావు కదమ్మా. నేను బాలను ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు? సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఇక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. చూసి ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆడిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయజారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా? మనసు మార్చుకోగా? సుమతి, లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదని వెనక్కి తగ్గవుగా? ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి